వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి దానిని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 341 రోజులతో పాటు 341 రోజులు 3648 కిలోమీటర్లు 2516 గ్రామాల మీదుగా 134 నియోజకవర్గాల పరిధిలో 124 భారీ బహిరంగ సభలతో 55 ఆత్మీయ సభలు నిర్వహించి విజయవంతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర నిన్న ఇచ్చాపురం బహిరంగ సభతో దానిని ఆ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం కింద ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించడం జరిగింది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి విధంగా, ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి వరకు రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వాడు పాదయాత్ర అనేటువంటిది రుచి చూపించినటువంటి వ్యక్తి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర ఒక మంచి ఉపయోగకరమైనటువంటి మార్గం అని చెప్పి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి చూపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అదే పందాలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడులో అభద్రతాభావం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దానికి పరాకాష్ట నిన్న ఇచ్చాపురంలో బహిరంగ సభ ముగిగానే నెల్లూరులో మనకుండేటువంటి సూపర్ మ్యాన్ వెంటనే మొదలుపెట్టాడు. ఏమని? అసలు ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, అదట్టా ఇదిట్టా, రైతులకు సంబంధించి జీడిపి రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడాడు. అయితే దీనికి ముందుగా ఆయనకి వివరణ ఇవ్వాల్సింది ఏంటంటే, మేమేదన్నా మాట్లాడితే చూడడా నన్ను అంటున్నాడు, నా కొడుకుని అంటున్నాడు, ఏదన్నా ధర్మమా అంటున్నాడు. నువ్వు నోరు పారేసుకునేటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా చూస్తే నువ్వు సూపర్ మ్యాన్వో స్పైడర్ మ్యాన్వో మామూలుగా రకరకాలైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి మనిషివు. నువ్వు ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడి నీకు సంబంధించినటువంటి దాంట్లో విషయం మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడు, సభ మీద మాట్లాడు, లేదా దానికి సంబంధించినటువంటి పాదయాత్ర మీద మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ళు, ఈయన పోయి కొలిసి వచ్చాడు 3 లక్షలు టేప్ బట్టి, కాబట్టి ఆయన 3 లక్షల సదరపడుకులు ఇల్లు కట్టాడు. తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, నేనే నీతిమంతుడిని అని చెప్పుకునేటువంటి పరిస్థితి. అంటే నువ్వు మాత్రం తిట్టొచ్చు ఇతరులను, ఇతర కుటుంబ సభ్యులను నీచంగా మాట్లాడచ్చు. నీ గురించి నువ్వు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే మాత్రం చూడండి గోవర్ధన్ రెడ్డి నన్ను తిడుతున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడేటువంటి దుస్థితి. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయి? ఈరోజు ఆయన చెప్పాడు రోజుకి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని. అయ్యా మేమైతే మాత్రం ఎక్కడా నా నియోజకవర్గంలో ఎక్కడా కూడా 50 లక్షలు ఖర్చు పెట్టలే. నువ్వేమన్నా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నువ్వేమన్నా 50 లక్షల రూపాయలు, ఎందుకంటే ఎమ్మ కొట్టుడు కొట్టు వదిలిపెట్టుండవు జనాల దగ్గర, నీకు 50 లక్షల రూపాయలు నియోజకవర్గానికి లెక్కలే. నువ్వేమన్నా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తోలేమేమో మాకు తెలియదు, నిజంగా తెలియదు. చంద్రమోహన్ రెడ్డి ఏమన్నా పాపం ఒక 50 లక్షల రూపాయలు ప్రతిరోజు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనాలు తోలేడేమో మాకు తెలియదు. మేమెవరూ ఖర్చు పెట్టలే. మేము ఖర్చు పెట్టం దాన్ని నువ్వు ఖర్చు పెట్టినట్టుగా పాపం మా మీద చూపించేటువంటి ప్రయత్నం దయచేసి చూపించొద్దు. నువ్వు ఒకళ్ళు ఖర్చు పెట్టుకుంటూ చెప్పా, ఎదుగు నేను 50 లక్షలు లెక్కన ఖర్చు పెట్టి దిగ్విజయంగా చేశానని చెప్పి మాకు అభ్యంతరం లేదు ఏదన్నా ఉంటే. అంతేగాని మేము ఖర్చు పెట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోజుకి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, సభ అట్టర్ ఫ్లాప్ అయింది, ఏదన్నా మాట్లాడడానికి నోరు ఉండాలి. నోటుకుండా వచ్చేటువంటి మాటలకి విలువ ఉండాలి. ఏమీ లేకుండా ఇచ్చాపురంలో స్వయంగా వెళ్ళి చూసి వచ్చినటువంటి వాళ్ళం మేము. దాని చుట్టూ పరిధిలో బహుశా చంద్రమోహన్ రెడ్డి పాపం ఇచ్చాపురం లాంటి ప్రాంతానికి పోయి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ పెద్దగా ఏమీ లాభసాటి వ్యాపారం ఏమి లేదు. ఇక్కడ వ్యాపారం అంత బాగా స్పీడ్గా ఉండదు అక్కడ. అందుకని బహుశా ఆ ప్రాంతానికి పోయి వచ్చున్నాడు కాబట్టి ఇక్కడ చేరి మాట్లాడాడు. అక్కడ చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలు లేవు. అయినా సరే
పాపం జనాలు వెతుక్కుంటూ తండోపతండాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు దిగ్విజయంగా పాదయాత్ర చేశాడనేటువంటి నమ్మకం, విశ్వాసం, నీతిగా నిజాయితీగా పాదయాత్ర చేశాడనేటువంటి అది కల్పించగలిగాడు కాబట్టి జనాలు విడిగా ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా అక్కడికి రావడం జరిగింది. ఆ సభ ఎవరు ఊహించినటువంటి రీతిలో జయప్రదమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం కూడా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరూ ఆలోచించేటువంటి విధంగా అది సాగితే ఆయన సభ అటర్ ఫ్లాప్. దానికి సంబంధించి చెప్పాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడని. పచ్చి అబద్ధాలు మాట్లాడేది ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన చెప్పినటువంటి విషయాలు నువ్వు ఈరోజు చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సినటువంటిది ఎవరు పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందా? చంద్రబాబు నాయుడుకి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఒక చిన్న పిల్లవాడిని పేడదు ఎవడు అబద్ధాలు చెప్తున్నాడు. మామూలుగా అసలు సామెత వచ్చినే, ఒరే నాయన ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలు చెప్పాకరా చంద్రబాబు నాయుడు లాగా తయారవుతావు అని చెప్పినాడు. ఈ పిల్లకాయలు మందలించే పరిస్థితి వచ్చిన ఇళ్లలో ఏం చెప్తారు? ఒరే నువ్వు మరో చంద్రబాబు నాయుడు కదా అంటారు పిల్లకాయలు అబద్ధాలు చెప్తే. అంత ఘనకీర్తి సాధించుకున్నటువంటి వాడు నువ్వు, మీ నాయకుడు. మీరు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అబద్ధాలు చెప్పలా. పోనీ మీరు చెప్పండి, మీరు చెప్పినటువంటి ఏదో చెప్పండి. నువ్వేమైనా వాస్తవాలు చెప్పుండారా? మీ వాస్తవాలని కూడా చెప్తా మీరు ఎన్ని చెప్పారు. దానికి సంబంధించి ఇంకో మాట చెప్పాడు, మేము ఏది చెప్పినా నీతిగా ఏది మీ నీతి నిజాయితీ? ప్రత్యేక హోదా విషయం మేము మొదటి నుంచి ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నామా? ప్రత్యేక హోదా విషయంలో ఏ రోజైనా వద్దని చెప్పామా? ప్రత్యేక హోదా అడిగింది ఎవరు? నువ్వు. 15 సంవత్సరాలు ఏమన్నావు తిరుపతి వెంకన్న సాక్షిగా. మళ్ళీ ఏమన్నావు? ప్రత్యేక ఏది అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పి అసెంబ్లీలో మేము ఎదురు తిరిగితే నువ్వు తీర్మానం చేసావు మా ముందు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినటువంటి మోడీకి ధన్యవాదాలు అని చెప్పి. ఈరోజు నువ్వేమంటున్నావు? లేదు వెంకన్న స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనో నువ్వు మాట్లాడుతున్నావు. ఏదైనా మాట్లాడగలవు. ఒకరోజు ఏం చెప్తావు? ఈరోజు మోడీని తిట్టండి, తిట్టండి. ఆమెను కేసు వస్తుంది, ఈరోజు ఆగండి. పవన్ కళ్యాణ్ మనతో కలుస్తాడు, గమ్ముకుండండి. ఈయన పవన్ కళ్యాణ్తో లాభం లేదు, మలుకోండి. ఏ రోజుకి ఆ రోజు పాపం నీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకులే ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి దుస్థితి. దానికి సంబంధించి అబద్ధాలు చెప్పేది ఎవరు? కోర్టులకు హాజరుగా లేదమ్మా. అందుకే చెప్పాం, సంవత్సరం పైగా జరిగితే ఎన్ని రోజులైనటువంటి చెప్పాం. మీలాగా దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లే. పాపం కోర్టులకు హాజరైన రోజులు కూడా చెప్పమన్నాడు, అది కూడా చెప్తాం. మేమేమి ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం. దేనివల్ల వచ్చిందో కోర్టులకు హాజరైన కాదు వ్యవహారం. కోర్టులకు సంబంధించి కోర్టు ఏమి తీర్పు చెప్పింది అనేటువంటిది అంతిమంగా మనం ఆలోచన చేయాల్సింది తప్ప కోర్టులకు వెళ్ళారు, కోర్టులకు హాజరయ్యారు. అదేమంటే వ్యవసాయంలో ప్రగతిని గురించి మాట్లాడాడు, శ్వేతపత్రం అన్నాడు. ప్రగతి వ్యవసాయంలో లేదు కానీ వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి ప్రగతి అయితే ఉంది. ఎక్కడుంది? చంద్రమోహన్ రెడ్డి ఆదాయంలో ప్రగతి కనిపిస్తుంది. రైతులకు వ్యవసాయంలో ప్రగతి లేదు కానీ పాపం. ఎందుకంటే పాపం బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇబ్బంది లేకుండా. నీరు చెట్టు బాగా కల్పవృక్షంలాగా ఉండింది, దోచుకు తిన్నారు. రైతు రథం నేను అనేక సందర్భాల్లో చెప్పా, ₹1,00,000 తగ్గించి నేను ఇప్పిస్తా. ఆ ₹1,00,000 ఎవరు చూడకపోయినా ఈ రోజుకు నోరెత్తలే. మీరు ఇచ్చేటువంటి రైతు రథంలో ₹1,50,000 సబ్సిడీ మీరు ఇస్తే, సబ్సిడీ లేకుండా ఏమి లేకుండా ₹1,00,000 తగ్గించి బయట రైతు రథాలు ఇస్తున్నారు. నేను ఇప్పిస్తా, నువ్వు రా నా దగ్గరికి కావాలంటే. ఆ ₹1,00,000 ఎవరు జోబులేకపోతుందని చెప్పు. అది నేను అడిగేది. దానికి అది ప్రగతి కనిపెడుతుంది నీ దాంట్లో. ఒకవేళ పాపం ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు నీ అకౌంట్లో జమ అవుతున్నాయి కాబట్టి నీకు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. అదేవిధంగా బండేపల్లి కాలువకు సంబంధించి చెప్పా, ఆ కాంట్రాక్ట్ కొట్టడానికి నువ్వు ఎన్ని దండాలు పడుతున్నావో దానికి సంబంధించి అంతిమంగా మేము చెప్పినట్టుగానే నియమ నిబంధనలు ఇప్పించి మేడా మల్లికార్జున రెడ్డికి ఇచ్చావు. రాజంపేటలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి ఆ పని కట్టబెట్టి బినామీ పేరుతో నువ్వు నీ కొడుకు చేసుకోవడానికి సిద్ధపడ్డారు, చేసుకోవడానికో దోచుకోవడానికో. అదేవిధంగా కండలేరు ఎత్తిపోతలు అంటాడు, అక్కడ పోయిన కండలేరు ఎత్తిపోయింది నీ అవినీతి పుణ్యమా అని చెప్పి ఒక మోటార్ అసెంబ్లీ బిగించో, ఆ మోటార్ నువ్వు బిగించిన 6 రోజులకి ఆగిపోయిందా లేదా అంటే మాట్లాడు. ఎత్తిపోతలు తెచ్చిన ఘనత నాది అంటాడు. ఎత్తిపోతలు తెచ్చిన ఘనత నీదే? అసెంబ్లీ మోటార్ మిగిచి దాన్ని మూయించిన ఘనత నీదే? ఏదో చెప్పాలి కదా, దాని గురించి మాట్లాడు. అదేమంటే కన్పూర్ కాలువకు సంబంధించినటువంటి దాంట్లో నీళ్లు పారుతున్నాయి అన్నాడు, దొంగ బిల్లు. అదేమంటే బడ్జెట్ 4,00,000 కోట్ల అవినీతి అని మేము చెప్తే ఆయన ఏమండి ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా దోచుకుంటామా, ఇనేం జరగలేదా, అది జీతాలు లేదా, అది ఇలా మాట్లాడుతున్నాను. ఆయన మేము చెప్పేది నువ్వు తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. నువ్వు సిలికాన్ దోచుకుంటువి, అది బడ్జెట్లో ఉండదు కదా. నువ్వు దోచుకునే సిలికా గ్రావెల్ ఎత్తివి, అది ఉండదు కదా దాంట్లో. నువ్వు అటవీ భూములకు సంబంధించి సిలికా ఎత్తడానికి సిద్ధపడుతుంది. పంచభూతాలు దోచుకుంటుంటివి మీరు. పంచభూతాలు దోచుకుంటా బడ్జెట్ అంటే బడ్జెట్లో ఏడ ఉంటాయి ఇవన్నీ? మీరు చేయనటువంటి పనులు ఏమన్నా ఉంటే మామూలుగా ఇది
ఇతరుల పొలాలు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. వీటికి సంబంధించినటువంటి దాంట్లో అన్నింటిలో కూడా మేము పదే పదే చెప్పేది ఏంటంటే, అయ్యా ప్రగతి అనేటువంటిది గ్రోత్ డెవలప్మెంట్ ఎక్కడ కనపడాలి? పాప రైతులకు సంబంధించి ఏమి గిట్టుబాటు ధర లేదు. నీ పుణ్యమాన్ని నువ్వు 50 కోట్ల రూపాయల మిల్లలతో డీల్ మాట్లాడుకుంటే వాళ్ళు గిట్టుబాటు ధర లేకుండా చేస్తే వాస్తవా కాదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అమ్మాయి ధాన్యం? నువ్వు ఈరోజు ప్రగతి 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 8 లక్షల టన్నులు అని చెప్పిన లెక్కలు చెప్పడంలో నువ్వెంత అమ్ముతున్నావు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వ్యవసాయం అంటే తెలియనటువంటి వాడు అన్నాడు. వ్యవసాయం ఏం తెలుస్తుంది నీకైతే? వ్యవసాయం నువ్వు వ్యవసాయంలో నువ్వు నిద్రలేస్తే అసలు ఎంత రీసెర్చ్ చేసావు వ్యవసాయం మీద, నీ వ్యవహారం, నీ కథ, నీ కమామిషు. నిన్న హార్వర్డ్ యూనివర్సిటీ కూడా పిలిచి బ్రహ్మాండంగా విశ్వవిద్యాలయ పరిశోధనలు చేయగలిగిన మనగాడివి, అందుకని అన్ని పరిశోధనలు చేసి ఇంటి పక్కన నకిలీ ఎరువులు తయారు చేసావు నువ్వు రైతులకు సంబంధించి. ఎవరు చేయగలరు? నీకంతా దాంట్లో కంపెనీ నుంచి ఫర్టిలైజర్సే మిక్స్ చేసి కొట్టేవాడు అయిపోతావు నువ్వు. కాబట్టి నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి తెలివితేటలు, నీ పరిశోధన ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద బ్రహ్మాండమైనటువంటి పరిశోధన. రైతు కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు 85 లక్షలు, నాకు సంబంధించి 76.24 లక్షలు అన్నావు. కారణం ఏంటంటే పాపం ఒక్కొక్క కుటుంబం మీద పెట్టి దోచుకునే పని కాబట్టి ఎంత దోచుకోవాలనే దానికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి కరెక్ట్గా నీ దగ్గర లెక్కలు ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండవు, కానీ లెక్క పక్క కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే రైతు రథం దగ్గర నుంచి అన్ని మామూలుగా బడ్జెట్లో పెట్టేప్పుడు కుటుంబానికి ఎంత దోచుకుంటున్నారు కాబట్టి రైతులకు సంబంధించి దోచుకునే దాని మీద మీ దగ్గర లెక్కలు ఉంటాయి. ఏమంటే రుణమాఫీకి సంబంధించి నోరు ఉండాలి. అది నోరా ఇంకేమన్నానా అని. రుణమాఫీకి సంబంధించి మేనిఫెస్టోలో మేము ఏం ప్రకటించావు నువ్వు విన్నావు? అసలు ఆ రోజు యాడ్ ఉన్నావు నువ్వు. బేషరతుగా రుణమాఫీ అని చెప్పి వచ్చిన తర్వాత నేను 1,50,000 ఇస్తాను, నేను 5 విడతల్లో ఇస్తాను చెప్పారు మీరు. 1,50,000 రూపాయలు 5 విడతల్లో ఇంటికి ఒకటికి ఇస్తాము అని చెప్పి ఈరోజు మీరు 5 విడతలు కాకుండా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా రైతులు తిప్పుకుంటా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో దేశానికి మేము ఆదర్శం అన్నాడు. ఏంది అబద్ధాలు చెప్పడంలోనా? రైతులను మోసం చేయడంలోనా? రైతులను ఇబ్బంది పెట్టడంలోనా? రైతులు నెట్టు నిలవన ముంచడంలోనా? దేంట్లో మీరు ఆదర్శం? దేంట్లో మీరు ఆదర్శప్రాయులు? 144 లక్షల టన్నులు రాజశేఖర రెడ్డి గారి టైంలో దిగుబడి అయితే పాపం ఈయన వచ్చిన తర్వాత 152 టన్నులు దిగుబడి చేయించాడంట. 152 లక్షల టన్నులు. అప్పుడు 144 లక్షలు అయితే 8 లక్షలు పెంచాడంట. పెంచావు. కానీ ఆ రోజు 144 లక్షల టన్నులకు రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలకు ఉన్నప్పుడు ఉన్నటువంటి ధాన్యం మద్దతు ధర ఎంత? ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత 152 లక్షల మద్దతు ధర ఎంత? పెరిగింది. వ్యవసాయంలో ఉత్పత్తి పెరిగింది, సోమిరెడ్డి ఆదాయం పెరిగింది. ఈ రెండు పెరిగాయి. రైతులకు పెరగలేదు, రైతులు నాశనం అయిపోతారే పాపం. పెరుగుదల ఏడుంది? సోమిరెడ్డి ఆదాయంలో పెరుగుతున్నాడు, పాపం రైతుల ఉత్పత్తి పెరుగుతుంది. అంతే తప్ప వాళ్ళకి ఎక్కడుంది? అదేమంటే చెప్పాడు ఐఏఎస్లు అందరూ కేసులు పెట్టి తిరుగుతున్నారని. మాట్లాడేటప్పుడు మీకు కనీసం మతి ఉండాలి. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారని. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఐఏఎస్లో రాజశేఖర రెడ్డి గారు మా చేత పొరపాటు చేయించి మేము జైలుకు పోయామని మాట్లాడారా? నీ హయాంలో మీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి 2 చీఫ్ సెక్రటరీలు, మీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి 2 చీఫ్ సెక్రటరీలు ఐవీఆర్ కృష్ణారావు కానీ అజయ్ కలాం గారు కానీ ప్రతి దగ్గరికి తిరిగి ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మేము చూడలేదని నీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలు మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసి ఉండొచ్చు, ఎప్పుడైనా పనిచేశారా? అదేమంటే వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళ వాస్తవాలు చెప్తే చెప్పండి, దానికి సంబంధించి చెప్పండి. అదేమంటే వైఎస్ఆర్ హయాంలో ఏం జరిగిందో, చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో శ్వేతపత్రం నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తానన్నాడు. నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఆ వైట్ పేపర్లో ఆత్మస్థుతి పరిణంగా కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుందా? నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేసావు కాబట్టి మేము బ్లాక్ పేపర్ రిలీజ్ చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి అన్యాయాలు, నువ్వు చేసినటువంటి అక్రమాలు. సిద్ధంగా ఉండు. ఎంతసేపు నువ్వు వైట్ పేపర్ ఒకటి పెట్టుకుని వైట్ పేపర్ని బ్లాక్ పేపర్ కింద అర్ధసత్యాలతో నింపి ఈరోజు దాన్ని విడుదల చేసినటువంటి పరిస్థితి. పోలవరంలో గిన్నిస్ రికార్డ్ అన్నావు. మీ అవినీతి కూడా గిన్నిస్ రికార్డే. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతిలో నెంబర్ 1గా పెట్టావు. పాపం పోలవరంలో గిన్నిస్ రికార్డు ఏమో, కానీ పోలవరంలో జరిగినటువంటి అవినీతిలో మాత్రం గిన్నిస్ రికార్డు సాధించినటువంటి ఘనత కోట్లాది రూపాయలు టెండర్ పిలవకుండా నామినేషన్ల మీద ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేమంటే పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయలేకపోయామంట, అసెంబ్లీ కొట్టి రోడ్ల మీద తిరుగుతున్నామంట. ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు నేను అసెంబ్లీలో శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తిని. నువ్వు ఏడు నుంచి వచ్చావు అసెంబ్లీకి? నువ్వు ప్రజల్లో గెలిచి వచ్చావా? కానీ మీరు గెలిచినటువంటి వాళ్ళైనా మా పార్టీలో ఫిరాయించిన వాళ్ళతో అసెంబ్లీలో ఉండారా? ప్రజలు తిరస్కరించినటువంటి వాళ్ళు వద్దు నువ్వు అసెంబ్లీలో అని చెప్పి ప్రజలు నిన్ను తరిగి కొడితే 4 సార్లు నువ్వు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటావు. అయ్యా మాకు మా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఫిరాయిస్తారు. ఆ ముఖాలు చూస్తా మా చేత ఓడిపోయినటువంటి వ్యక్తులు ప్రజలు మిమ్మల్ని ప్రజాస్వామ్యం లేనిది ఎవరైతే ప్రజల ద్వారా గెలవబడతారో వాళ్ళని అధికారం తీసుకోమన్నారు. మేధావులు అనేటువంటి వాళ్ళని రాజ్యసభకి యుగసభలో పంపించమన్నారు.
ఓడిపోయిన వాడిని, ప్రజలు వద్దు అనుకునేటువంటి వాడిని, మీ ప్రజాసేవ మాకు అవసరం లేదనుకునేటువంటి మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి సభ నడిపితే ఆ సభ అపహాస్యం పాలేటువంటి పరిస్థితి ఉంటే, మీతో పాటు మేము కూడా జోకర్లాగా బఫూన్లాగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ఉండదు. కాబట్టి మీరు నీతిగా నిజాయితీగా వ్యవహరించడంలో వైఫల్యం చెందారు. కాబట్టి స్పీకర్ గారికి పదే పదే చెప్పినా కూడా వినలేదు. కాబట్టి మీరందరూ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి మీతో నిండినటువంటి దానికి మేము పోవాలనేటువంటి ఆలోచన చేయలేదు. ఇదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల భయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం భయం కేసులో? జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల భయం ఏమంటే సోనియా గాంధీని ఎదిరించి కేసులకు సిద్ధపడేవాడా? నీలాగా చిదంబరం కానీ చిదంబరంలో పోయి చీకట్లో పోయి చిదంబరం కాళ్ళు పట్టుకుని ఒక ఆయన పాపం స్పైడర్ మ్యాన్ నిన్న ఏదో నీ మీద ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ కేసు పెడితే ప్యాంటు తడుపుకొని బెంగళూరుకు బరిగిస్తుంది. కేసు కట్టకముందే మీరు పోరాట యోధులు, పోరాటం జీవులు ఊపిరిగా బలిసిన వాళ్ళు ఏంది కేసు పెట్టారా అనగానే ఎఫ్ఐఆర్ అయిందని ఎఫ్ఐఆర్ నెంబర్ తెలుసుకోగానే బెంగళూరు బార్డర్ దాటి మీరేం పోరాటం? మీరు కేసులకు భయపడేవాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు భయపడ్డా? ఓటు కోట్ల కేసులో ఎవరు భయపడి కాళ్ళు పట్టుకొని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పరిగెత్తుకుని వచ్చారు? ఎవరు చేశారు ఈ పనులన్నీ? నరేంద్ర మోడీతో అంటకాగి అబద్ధాలన్నీ చెప్పి ఈరోజు అదే నరేంద్ర మోడీని మీరు వద్దన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నరేంద్ర మోడీని తిట్టారు. రోజుకు ఒక మాట మాట్లాడేటువంటి వ్యక్తులు వ్యక్తిత్వం మీది. కాబట్టి మేము మీకు చెప్పేది ఒకటే, ఇచ్చాపురంలో జరిగినటువంటి సభకు సంబంధించి మీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మతి భ్రమించింది, పిచ్చి పట్టినట్టుగా అర్థమైపోతుంది దానికి సంబంధించినటువంటి దాంట్లో. కారణం ఏంటంటే పాపం సోమిరెడ్డికి ఒకటి ఉంది, బలహీనతలు ఉన్నాయి 2-3. వాస్తవం చెప్పుకోవాలి, అతను కూడా చెప్తాడు. ఎవడన్నా తెల్లగా చొక్కా వేసుకుంటే ఓరలు ఎంతను, ఎవడన్నా ఎదుగుదలు ఉంటే దాన్ని ఒప్పుకోలేడు, జీర్ణించుకోలేడు. పల్లెలు కానీ పచ్చగా కానీ కనపడితే సాయంకాలానికి తగలబెట్టందే నిద్రపోడు. ఇద్దరు సన్నిహితంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి పుల్ల పెట్టుకుంటుంటే పాపం మనసు శాంతించదు. ఈ బలహీనతలు నీకున్నాయి. కాబట్టి ఆ కోణంలో నువ్వు మాట్లాడావని చెప్పి మేము అనుకుంటాం. దానికి ఇబ్బందులు అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు రాలేదని చెప్పడం ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు బలహీనమైనటువంటి ప్రతిపక్షం. సరే, ఇప్పుడు నీ అంత బలం ఏడి నుంచి వస్తుంది? ఇప్పుడు నువ్వు బలంగా ఉండవు, దాదాపుగా 200-300 కోట్ల రూపాయలు దిగమింగావు, బలంగా ఉండవు. కానీ ఏమన్నా 200 గ్రాములు బరువు పెరిగావు, నువ్వా పెరిగావా? కాబట్టి భగవంతుడు నీకు ఇచ్చినటువంటి వరం ఎంతైనా జీర్ణించుకుంటావు, ఆరాయించుకోగలవు నువ్వు. అందుకని ఆ వరం నువ్వు పొందావు. కాబట్టి నువ్వు 200 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు బలహీనమైన 200-300 గ్రాములు బరువు పెరగలేకపోతున్నావు అంటే నీలాంటి బలహీనమైన నువ్వు బరువు పెరగలేదు కాబట్టి ఎదుటి వాళ్ళందరూ బలహీనం అనుకుంటే ఎట్టా? జగన్మోహన్ రెడ్డి గారు బలహీనటువంటి ప్రతిపక్ష నాయకుడా? మాట్లాడేదానికి ఏదన్నా ఉంటే కొంత ఇది ఉండాలి, వినడానికి బాగుండాలి. 2014 ఎన్నికల్లో నువ్వు పోటీ చేసావు. ఆ రోజు నీతో పాటు మోడీ గాలి ఉండింది, పవన్ కళ్యాణ్ పవర్ స్టారా ఏదో ఆయన పవర్ స్టార్ ఆయన ఉన్నాడు. మీరందరూ ముగ్గురు గెలిస్తే 67 సీట్లు ఒంటి చేత్తో గెలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 40 సంవత్సరాల మీ అనుభవం, నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం, మళ్ళీ దీనికి సంబంధించి పవర్ స్టారు, వీళ్ళందరూ గెలిస్తే 2% కన్నా తక్కువ ఓట్లతో మేము ఓడిపోయాం, అధికారం కోల్పోయాం. మేము బాధపడలే. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరు బలహీనమైనటువంటి నాయకులు, ఎవరు బలహీనమైనటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నేను చెప్పింది. కాబట్టి ఏదో మాట్లాడడం, ఏదో చేయడం. అదేమంటే ఒక మాట చెప్తాడు, ధర్మ పోరాట దీక్షలు. ధర్మం అంటే తెలియదు, పోరాటం చేత కాదు, దీక్షకు అర్థం తెలియనటువంటి వాళ్ళు ధర్మ పోరాట దీక్షలు చేస్తే అక్కడికి వచ్చిన మా ఆయన్నే 3000 కుర్చీలు వేస్తాయి, 2500 కుర్చీలు ఖాళీగా ఉండే. ఈరోజు రేపు జన్మభూమి సభ పెడుతుండే, వీళ్ళందరూ మేము జనాన్ని తోలుతూ ఉంటుంటారు. అక్కడేమో రేషన్ డీలర్లు ఫోన్ చేసి, రేషన్ డీలర్లకి తహసీల్దార్లు ఫోన్ చేసి, అవసరం నిజమో కాదో కనుక్కోమని రేషన్ డీలర్ని ఫోన్ చేసి ఒక మెనూ ఇచ్చారు. అయ్యా బస్సులో ఏదో కలెక్టర్ గారు పంపిస్తున్నాడు జన్మభూమికి, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి కాబట్టి ఒక పెరుగన్నం ప్యాకెటు, ఒక పులిహోర ప్యాకెటు, ఒక అరటిపండు. ఎవరికి? రేషన్ డీలర్లకి. గ్రామానికి 40 లెక్క నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళలో మీకు ఒక బస్సు ఏర్పాటు చేస్తాం, 40 మందికి భోజనాలు ఏర్పాటు చేయండి. ఆ దుస్థితిలో మీరున్నారు. తమ్ముళ్ళు చప్పట్లు కొట్టాలంటే కొట్టేవాళ్ళు లేకపోయా. స్టేజ్ మీద ఉండేవాళ్ళు 10 మంది కొట్టాల్సిందే తప్ప కింద ఒక్కడైనా స్టేజ్ మీద ఎప్పుడైనా చప్పట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? 3000 కుర్చీలు ఇస్తే నీ ప్రసంగం దగ్గరికి వచ్చినప్పుడు నీకు జనం రారు, వచ్చిన జనం నిలవరు. కాబట్టి మీరు ఆ పరిస్థితుల్లో ఈరోజు ఏదో చెప్పినట్టుగా మీకుండేటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు జన్మభూమి సభలకి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మీరు తీసుకొచ్చిన వాళ్ళే మిమ్మల్ని మీ అధికారులు నిలదీస్తుంటారు. అక్కడికి వచ్చిన దాకా మీరు తీసుకొచ్చిన పాపం వాళ్ళు మీ అధికారులు నిలదీసి ప్లే బోర్డులు చూపిస్తుంటారు. కాబట్టి నేను చెప్పేది, మీరు ఏదన్నా ఉంటే నీతిగా నిజాయితీగా మాట్లాడండి. కాబట్టి మొన్న చెప్పాడు అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధము అని. నేను పాపం ఆ రోజు లేను కాబట్టి అందుబాటులో బహిరంగ చర్చకు సిద్ధమని పత్రికా ప్రకటన ఇచ్చా.
కాబట్టి ఈరోజు నేను చెప్పినటువంటి అన్ని అంశాల మీద కూడా అభివృద్ధి అవినీతితో పాటు నిన్న నువ్వు మాట్లాడినటువంటి ప్రతి దాని మీద కూడా నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే మాట్లాడి పలాయన చిత్తగించడం కాదు ఆ రోజు పేపర్లో రాయించుకొని నేను చెప్తున్నా నేను నిన్ను పిలిచా నువ్వు రాలే నువ్వు నన్ను పిలిచావు నేను సిద్ధంగా ఉన్నా రా మన ఇద్దరం బహిరంగంగా చర్చిద్దాం గ్రామానికి పోయి చర్చిద్దామా లేకపోతే నువ్వు చెప్పినటువంటి సెంటర్ ఒకటి నువ్వే క్రియేట్ చెప్తావు లేదు నన్ను చెప్పమంటావా పని అదే నేను చెప్పు మళ్ళీ ఆయన ఏదో చెప్పేదంటివి పని నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పకపోతివి నువ్వేమో ఆడు కూర్చొని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కూర్చొని అమ్మ 4 మాటలు మాట్లాడితే అమరావతికి వెళ్ళేది ఆడ క్యాష్ డీలింగ్ చూసుకునేది మమ్మల్ని ఇక్కడ పెరిగితే ఇదే పనిలో ఉంటావు నువ్వు కాబట్టి నువ్వు ఎంతసేపటికి సూపర్ మ్యాన్ లాగా రెక్కలు కట్టుకొని ఆడ ఎగిరితివి ఆడ కలెక్షన్ చూసుకుంటువి అమ్మని ఇక్కడికి వచ్చి స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కుతుంటివి అందరి మీదకి కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు కాబట్టి చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద చంద్రమోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నీ ఇచ్చినటువంటి వైట్ పేపర్స్తో సహా నువ్వు చెప్పినటువంటి అన్నిటి మీద ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి అనుకోవచ్చు గోవర్ధన్ రెడ్డి స్థాయి నా స్థాయి నీ స్థాయి కన్నా పెద్దది నీ మీద పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వాడిని నేను కాబట్టి నువ్వు మంత్రి అయితే ఉండొచ్చు కానీ దొడ్డిదారిలో నువ్వు చెప్పినటువంటి దానికి నన్ను బహిరంగ చర్చకు పిలిచావు కాబట్టి ఈ అంశాలు కూడా కలుపుదాం మన అజెండాలో నువ్వు చెప్పినవన్నీ కూడా అన్ని అంశాలు కలిపి నీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఉంటే బహిరంగ చర్చకి తేదీ ఖరారు చేయి బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా మాట్లాడదాం అన్ని విషయాల మీద అంతేగాని నువ్వేమో అందరినీ మాట్లాడచ్చు పాపం నిన్ను ఏదన్నా ఏందా పెద్ద మనిషి ఇదేనంటే చూశారంట నన్ను నా కొడుకుని గోవర్ధన్ రెడ్డి తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలను తిట్టచ్చు చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డి కన్నతల్లిని తిట్టచ్చు కనపడ్డంలో మాట్లాడచ్చు అడ్డమైన మాటలని మాట్లాడచ్చు దాన్ని మాత్రం తప్పులే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తిట్టడం మాత్రం తప్పు అనిపించదు నీకు నీ అంతరాత్మకి జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చినట్టుగా ఏది మాట్లాడాలంటే అది మాట్లాడచ్చు కానీ పాపం నిన్ను మాట్లాడితే మాత్రం విపరీతమైనటువంటి బాధ ఆక్రోశం ఆవేదన ఉద్వేగం అన్నిటికి లోనవుతుంది కాబట్టి నువ్వు వీటన్నిటి మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నావా లేది తేల్చి చెప్పు లేదనుకుంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాల కింద లేదు రా అంటే ప్రజల మధ్య కూర్చొని చర్చిద్దాం కాబట్టి నువ్వు దీని అన్నిటి మీద ఇవి కూడా అజెండాలో చర్చి బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా నీ సవాళ్ళను స్వీకరిస్తున్నా స్వాగతిస్తున్నా నువ్వు ఏ రోజు సమయం తేదీ స్థలం చెప్తే అక్కడికి వచ్చి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను